కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అర్జున్, Prasanna, లోకేష్, మనోజ్, మై గెటింగ్ మ్యామ్. My getting ma'am. రాజు, Prasanna, సంతోష్. Prasanna. ఎగ్జామ్ పెడతా, అందరూ మీ పేపర్స్ తీసుకొని రెడీ ఉండండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మనోజ్, మ్యామ్. ఎగ్జామ్లో ఎందుకు ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి? రోజు రోజుకి ఇంత వరస్ట్గా తయారవుతున్నావు. ఈరోజు మీ పేరెంట్స్ కన్ఫర్మ్గా కాల్ చేస్తాను. ఏ అర్జున్, నేను వస్తా. ఈరోజు కూడా ఎగ్జామ్ లో బాగా మార్కులు వచ్చినాయి నీకు. బాగా ప్రాక్టీస్ చేయి, నీకు కూడా మంచి మార్కులు వస్తాయి. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా నాకు అది అర్థం కాదులే. ఇంటికి పదాం పదా. మా ఫోన్ ఏమా? ఎందుకు కదా ఏమైంది? స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, తక్కువ మార్క్స్ వచ్చినాయని. నాకు అర్థం కాల, అందుకే తక్కువ మార్క్స్ వచ్చినాయి చదువులో. గట్టిగా అసలు ఒకసారి చెప్తారా? అర్థం కదా నీకు? కష్టపడి చదివిస్తా అంటే ఫోన్ చూసుకుంటా అంటావా? నేను ఎందుకేం చదివిస్తా అనేది ఫోన్ చూసుకునేకి? నువ్వు వద్దు, నీ ఫోన్ వద్దు, పోమా. ఏయ్, ఆగురా. మనోజ్, ఇలారా. ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఈరోజు ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చాయన్న, అందుకే అమ్మ తిట్టింది, బయటకు వచ్చేసిన. కూర్చో. ఎక్కడికన్నా? వేరే చోటికి వెళ్దాం, కూర్చో. ఈ ఫ్యాక్టరీ నీకు గుర్తుందా మనోజ్? మా నాన్న పని చేసిన ఫ్యాక్టరీ. మనోజ్, మీ నాన్న ఎంతో కష్టపడేవారి ఫ్యాక్టరీలో. ఆయన సంపాదించేది మొత్తం నీ చదువుకి, ఇంకా మీ ఇంట్లో సరుకులకే సరిపోయేది. అలా అని మీ నాన్న ఎప్పుడు బాధపడలేదు. నువ్వు చదువుకొని పెద్ద అయ్యాక ఎన్నో ఫ్యాక్టరీలు కడతావని అనుకున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నేను ఎంత చదివినా అది నాకు అర్థం కావట్లేదే. నీకు చదివేందుకు అర్థం కాదు మనోజ్. ఒక మామూలు వ్యక్తి కొడుకుని గొప్ప స్థాయిలో పెట్టేది చదువు, కానీ నువ్వు ఆ చదివే అర్థం కాలేదంటున్నావు. అయినా ఈ కాలంలో తండ్రి పేరు చెప్పుకొని కొడుకు బతకూడదు, కొడుకు పేరు చెప్పుకొని తండ్రి బతకాలి. మీ నాన్న ఆఖరి క్షణంలో కూడా నీ గురించి ఆలోచించాడు మనోజ్. మీ నాన్న ఎంత కష్టపడ్డా అది నీ కోసం, నీ చదువు కోసమే అని అనుకున్నాడు, కానీ నువ్వు ఆయన నీ మీద పెట్టుకున్న ఆశలను కూడా తీర్చలేని ఒక అనామకుడిగా మిగిలిపోయావు మనోజ్. ఎందుకు మనోజ్ ఇలా చేస్తున్నావు? రే మనోజ్, ఆగరా. రే నిన్నేరా రే. అరే మనోజ్, ఏమైందిరా? ఎవరితో మాట్లాడకుండా గొడవే ఉన్నావు? ఏం లేదురా, నేను నీ ఫ్రెండ్ రా. నేను చదువుకోవాలనుకుంటున్నారా, కానీ ఎంత చదివినా అర్థం కావట్లా. ఏం చేయాలా? అర్థం కాలేదని ఆగిపోద్దురా, అర్థం చేసుకునే ట్రై చేయి. ఎంత ట్రై చేసినా మైండ్లోకి చదువు ఎక్కట్లారా. అయినా చదవాలంటే ఉండాల్సిన కసి కదరా, కంటెంట్. ఆ కంటెంట్ అర్థమైతే నువ్వు కూడా చదువుకోవచ్చు. సరే పదరా, క్లాస్ టైం అయింది, పదాం. మనోజ్, మ్యామ్. కమింగ్ మ్యామ్. ఈరోజు అందరికన్నా మనోజ్ టెస్ట్ బాగా రాశారు, అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ మ్యామ్. మనోజ్, మ్యామ్. ఇకపై కూడా ఇలాగే ఎగ్జామ్ బాగా రాయాలి. అలాగే మ్యామ్.
మ్యామ్ మ్యామ్ మేడం అది నేను ఈరోజు ఎగ్జామ్ సరిగా రాయలేదు, మీరు బాగా రాసా అన్నారు, ఎందుకు మేడం? నువ్వు బాగా చదువుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను అలా చేశాను. అయినా ఇది మీకెలా తెలుసు మేడం? నీ ఫ్రెండ్ అర్జున్తో నువ్వు చెప్తూ బాధపడడం నేను చూశాను. అందుకే అలా చెప్పాను. ఇక నుంచి అయినా సరిగా చదువుకో. అలాగే మ్యామ్. దేవుడా, ఎలాగైనా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చేలా చూడు దేవుడా. ఏం మనోజ్ మనోజ్ ఏమైందిరా? నీ ఫోటో ఈ పేపర్ లో పడిందిరా. నేను జిల్లా ఫస్ట్ వచ్చాను రా, ఇదేంటే అమ్మకి చెప్పాలరా. ఏమైంది మనోజ్? నేను జిల్లా ఫస్ట్ వచ్చాను మా. నిజంగానా? చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడు నాకు. మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చావు. ఈ సమయంలో మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలో. మనోజ్, ఈ సమయంలో మీ నాన్న ఉంటే చాలా సంతోషించేవాడురా. ఉండు మా, బయటికి వెళ్ళేసి వస్తా. ఉన్నా స్వీట్ చేస్తా, తినేసి వెళ్దాం. వద్దు వద్దు. ఎప్పుడు తింటా ఉండేదానికి ఎందుకు పనికిరావు అని, కానీ చాలా కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. పని లేక మీరు తిప్పినందుకే కనుక మంచి మార్కులు తెచ్చుకున్నట్టు పేపర్ కూడా ఇచ్చారు మీ కొడుకుని. అదే ఇప్పుడు తింటానని బాధపడతాను. ఫీల్ అవ్వద్దండి, తిప్పితేనే కావాలి ప్రయోజకులు అవుతారు. మ్యామ్ మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే మనోజ్, ఏంటి ఇలా వచ్చావు? అదే మ్యామ్, ఈరోజు ఎగ్జామ్స్లో నేను జిల్లా ఫస్ట్ వచ్చాను. మొత్తం మీ వల్లనే మ్యామ్. మీరు ఆ రోజు నన్ను ప్రోత్సహించకపోయింటే నేను ఇలా చదువుకొని ఉండేవాడిని కాదు. నాదేముంది మనోజ్, టీచర్గా అలా చెప్పడం నా బాధ్యత. నువ్వు కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. హలో. కంగ్రాచులేషన్స్ రా మనోజ్. థ్యాంక్ యూ అన్నా. నెక్స్ట్ నీ గోల్ ఏంటి మనోజ్? నా గోల్ మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే అన్నా. ఇంకా అమ్మని సంతోషంగా చూసుకుంటా. సరే. అలాగే అన్నా.